గుడ్ మార్నింగ్, వెల్కమ్ యూ శేఖర్ తెలుగు బ్లాగ్. ఫ్రెండ్స్, ఈరోజు మార్నింగ్ అయితే మరి వెజిటేబుల్ లేకపోయేసరికి ఏం చేయాలని చెప్పేసి చుట్టుపక్కల మీద కూరగాయల చెట్లు పెట్టాను. అవే కూరగాయలు గోరుచిక్కుడుకాయలు తెంపాను, ప్లస్ బెండకాయలు కూడా తెంపాను. షాపుకి పోయి కూరగాయలు తెమ్మన్నది మా భార్య, కానీ ఇక సరే ఇంటి పక్కన పెట్టామని వెళ్ళే అని చెప్పేసి చూస్తున్నా. ఫ్రెండ్స్, అయితే మనకు ఇట్లా ఇక్కడ ఒక చెట్టు ఉంది, ఇది కాకరకాయ చెట్టు. ఈ కాకరకాయ చెట్టులో మనకు కాకరకాయలు ఏమైనా దొరికితే ప్రయత్నం చేద్దాం. మ్యాక్సిమం అయితే దొరుకుతాయి. ఇదేం మేము పెట్టింది కాదు చెట్టు, ఇది దీనంతటి ఇదే వచ్చింది. ఇక కాకరకాయలు పండిపోతున్నాయి ఫ్రెండ్స్. చూసారా, కాకరకాయలు కాస్తున్నాయి కానీ ఇక్కడ ఉంది కింద చూడండి ఫ్రెండ్స్. ఇక నా కాల్కడ కూడా ఒకటి ఉందట, ఇంకోటి మా డైరెక్టర్ చెప్తుంది ఫ్రెండ్స్. అక్కడ కాకరకాయలు ప్రేక్షకులు కిందికి డౌన్ కాకరకాయలు ప్రేక్షకులు చూపించాలా? చూపియవా? ఇగో ఫ్రెండ్స్, చూస్తున్నారా, కాకరకాయ చూపించాలట మీకు, అందుకని చూపించాను. అదిగో బుట్టలో ఒకటి నీ హ్యాండ్ కాడ లెఫ్ట్, నా హ్యాండ్ కాడ లెఫ్ట్ లో ఒకటి ఉందట, కనిపెట్టేశాను. ఇది చాలా బాగుంది. వెనకాల చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇంకా వెనకాల కూడా. ఇప్పుడు ఏంటంటే ఏదో కళ్ళు లేనికి దారి చేయించినట్టుగా మరి కాకరకాయలు చూపిస్తున్నటువంటి అక్కడ పెద్దది ఉంది డైరెక్టర్. అక్కడ స్ట్రేట్ కనిపిస్తుందా? ఇక్కడ ఉందట. ఇక్కడ రైట్ రైట్ ఆడ డౌన్ డౌన్ అటు 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 సైడ్ అటు అటు నీచే నీచే హే నీచే హే నీచే హే. ఇదిగో ఫ్రెండ్స్, ఇది చూడండి, ఇది ఎంత ఫ్రెష్గా కాసిందో. నేను కొంచెం కావాలనే జోక్ చేస్తున్నా. ఇది చాలా ఫ్రెష్గా కాసింది. అలాగే ఇవన్నీ కూడా మనకి ఏంటంటే విలేజ్లో మనకు సహజంగా కూరగాయలు దొరుకుతూ ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి మేము నాటలేదు, దీనంతటి ఇదే మొలిచింది, దానంతటి అదే కాస్తుంది. అంటే ప్రకృతి మనకు కొన్ని ఇస్తుంది అన్నట్టు, అందులో భాగంగానే ఇది కూడా మొలిచింది. మనకు ఇట్లా కాయలు ఇస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. పిందెలు పడ్డాయి, కానీ ఇవి మళ్ళీ ఒక 4 రోజుల తర్వాత మనకి చేతికి వస్తాయి. ఇంకా చూడండి డైరెక్టర్ గారు, కెమెరామ్యాన్ చూడండి ఎక్కడ ఉన్నాయి. ఇదంతా అలాగే ఫ్రెండ్స్, ఇంకా కాకరకాయల తీగ బాగా బారుతుంది. ఇదిగో ఇక్కడ ఉందట. ఇంకో చూడండి, చీమ కన్నది. ఇదిగో మా కెమెరామ్యాన్ అయితే చీమను కూడా, కాకులు దూరంగా కారడవిలో కూడా చీమ పోతా అంటే కనిపెడుతుంది. అట్లాంటి మా కెమెరామ్యాన్ చాలా అద్భుతంగా చూస్తుంది. ఇదిగో అవి చూసారా, ఇక్కడ ఎమ్మటే 2 కనిపెట్టేసాది వెంటనే. చూడండి, ఆమె టాలెంట్కి ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆమె టాలెంట్ని మీరు గుర్తించాలి. ఇదిగో చూడండి, నాకు అసలు అవపడలేదు. ఎంతో కష్టపడితే కానీ నాకు అవ్వపడతలేదు, కానీ ఆమె వెంటనే కలిపెడతాం. మీరు ఎక్కడ 10th కంప్లీట్ చేశారు? నేనా హై స్కూల్లో, గవర్నమెంటేనా? గవర్నమెంట్లో కంప్లీట్ చేసిన వాళ్ళకి ఇదే విధంగా ఉంటుంది. ఎందుకంటే మధ్యలో బడి బంద్ చేసి మధ్యాహ్నం జాంకాయ కోసం పోతారు కదా, అప్పుడు ఈ తెలివి అనేది బాగా అబ్బుతుంది ఫ్రెండ్స్. అందులో బడి బంద్ చేసి మధ్యాహ్నం లంచ్కి వస్తారు కదా ఇంటికి, అప్పుడు జాంకాయల కోసం అని వెళ్తారు కదా, అప్పుడు ఈ తెలివి అనేది బాగా అబ్బుతుంది. ఎక్కడెక్కడ ఎవరి చెట్లకి ఏ కాయలు ఉన్నాయి, ఏం సంగతి, వాటిని ఎలా మనం స్వాహా చేయాలనేటువంటిది ఆ డెవలప్మెంట్ తెలివి అనేది అప్పుడు జరుగుతుంది. అది ఇప్పటిదాకా పనిచేసింది. అక్కడ నాకు ఇప్పుడు అవ్వబడ్డాయి, అందుబడినాయి. అవే పాములు ఉంటాయో ఏముంటాయో మరి ఏందో మనకు తెలియదు. మొత్తానికి అయితే ఒక సాహసం అనే ఒక అడ్వెంచర్ అనేది చెప్పాలి. అయినా మనం చేయక తప్పదు, మనగడ పోరాటంలో ఇవన్నీ సహజము. మరి ఇంకా ఇలా ఏమైనా ఉంటే మనకు రిస్క్ అవుతుంది, కాబట్టి ఉంటే ఉండని. అయ్యో పండు. ఇంకా ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, ఇవి చాలా దొరికాయి. ఇవన్నీ ఇందులో గోరుచిక్కుడుకాయలు, బెండకాయలు, కాకరకాయలు, 3 రకాల కూరగాయలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవన్నీ మిక్సింగ్ చేసి ఒక 1/4 కిలో టమాటాలు వేసి వండుదామని అనుకుంటున్నా. కాదు, వండేస్తుంది మా భార్య. అండ్ ఇక్కడ ఒక దోసకాయ కూడా ఉండే, దోసకాయ ఫ్రెండ్స్. ఇదిగో అప్పుడప్పుడు ఇది కూడా భలే సాయం చేస్తుంది ఫ్రెండ్స్. ఈ దోసకాయ కూడా మొన్నసారి 2 కాసినాయి, కానీ మేము ఊరికి వచ్చేసరికి అవి బాగా పండి అందులోనే కలిసిపోయాయి. సరే పాయిగా, సరే ఇక బాటా పోవాలంటాడు పెద్ద మనిషి ఫ్రెండ్స్. అయితే బాటా తీద్దామని అంటాను, కానీ సరే ఇప్పుడు దీన్ని పోద్దాము. కాలిపోతే శుభ్రంగా బాట తీసుకొని నీ ఇంటికి అయితే కడుకొని నువ్వు కులుగుతాయి. నా సాఫ్ చేయి మొత్తం, రౌస్ కాడికి సాఫ్ చేయి. బాడ పోవాలంటే ఉంటే బా నీ ఇంటికి రావాల్సి వస్తాయి. మేము
సరే సరే అరే నడుచుటోళ్ళు చేసుకోవాలి మేమేం చేస్తామే నడుస్తాడు మీ నీ ఇంటి చుట్టూ బాట గురించి మా పెదనాన్న కొంచెం అది చెప్తాడు, శుభ్రం చేయాలి. అయితే శుభ్రం చేద్దామని చెప్తున్నా, చేద్దాం అందరు కలిసి చేయాలి కానీ అదే విషయము. అగో మా బిడ్డ చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ కూర్చుందో, గడ్డిలో కూర్చుంది అది. గడ్డిలో కూర్చొని ఏం చేస్తున్నావు డాడీ? గడి వీక్తుంది. నేను కూరగాయలు తెంపుదామని ఇటు చెట్ల కాడికి వస్తే ఇళ్ళకి వచ్చి కూర్చొని తాటాకు వీక్తుంది. లే డాడీ లే ఇదే చూసారా ఫ్రెండ్స్, ఇక తాటాకు పట్టుకున్నది. ఆమెకు ఎంత ఎంజాయ్ అంటే చాలా ఎంజాయ్. చూడండి ఫ్రెండ్స్, చూపించండి. ఇదిగో ఫ్రెండ్స్, గోరుచిక్కుడుకాయలు, కాకరకాయలు, బెండకాయలు. ఇంకా కాకరకాయలు కావాలా మల్లారెడ్డి? మల్లయ్య అది ముర్ర కొద్ది నేను చంద్ర నమ్మకపా మన కర్ర నమ్మకపా వాళ్ళకి అయితే ఎవరు తెంపకపోయారు? మా మరదలేరా నర్సంపేట వాళ్ళకి కొత్తగా వచ్చినప్పుడు ఏమో తాగుతామా అది ఏమో తెంపకపోతా పోనీ ఏం చెప్తాను సబ్జెక్ట్. అది ఫ్రెండ్స్, అయితే అట్లా కూరగాయలు మనకు విలేజ్లో ఇంటి పక్కల ఇట్లా ఉంటాయి కదా, ఇక రిలేషన్స్ కూడా వచ్చి తెంపకపోతూ ఉంటారు. పక్క ఊళ్ళలో రిలేషన్స్ ఉంటారు కదా, అరే కూరగాయలు బాగున్నాయి కదా నాకు కొంచెం తెంపకపోతా అంటూ ఉంటారు. ఇట్లా కూడా జరుగుతూ ఉంటుంది. షాన్వి హాయ్, బాగున్నారా? ఏం చేస్తున్నారు? అది డాడ్. ఓకే ఫ్రెండ్స్, ఇది విశేషాలు. ఈరోజు కూరగాయలు కడుగుతుంది భార్య, కూర వండుతుంది. నేను పనికి పోవాలి, ఇవాళ ఫ్లోరింగ్ గుంజేది ఉన్నది. ఇది నా బండి, ఇది ఫైనాన్స్లో తీసుకున్న, దీనికి డబ్బులు కట్టలేక నాకు యాస్ట్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది మా కూలరు తీసుకున్న 4 రోజులకే ఖరాబ్ అయింది. దాన్ని రిపేర్ చేద్దామంటే నాకు టైం ఉండలేదు, అది అట్లనే ఉండిపోతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇవి ఈరోజు విశేషాలు. మొత్తానికైతే కూరగాయలు దింపేసాం, కడుగుతుంది, వండుతుంది. ఇది మార్నింగ్ బ్లాగ్. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.